नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री बीआरएस पार्टी आदिलाबाद जिला अध्यक्ष जोगुर रामन्ना ने आज पत्रकार सम्मेलन रखा और कहा कि केंद्र सरकार आम लोगों पर 62 लाख करोड़ का बोझ डालेंगी। उन्होंने कहा है कि भाजपा नेताओं ने सीसीआई उद्योग, हवाई अड्डे और आदिलाबाद से आर्मूर रेलवे लाइन का दावा करने के लिए आदिलाबाद में एक भी विकास कार्यक्रम नहीं चलाया है। गुरुवार को आदिलाबाद में पार्टी कार्यालय में आयोजित एक मीडिया सम्मेलन में बोलते हुए उन्होंने कहा कि कल भाजपा नेता बंडी संजय द्वारा की गई टिप्पणियों की कड़ी निंदा की। इस मौके पर जोगुर रामन्ना ने कहा कि केंद्र सरकार ने तेलंगाना के विकास को पूरी तरह से नजरअंदाज कर दिया गया है और केंद्र की सीमा के भीतर कोई भी विकास कार्य नहीं किया गया है। उन्होंने कहा है कि राज्य के लिए निर्धारित धनराशि तेलंगाना से करों के रूप में केंद्र को भुगतान की तुलना में बहुत कम थी। आदिलाबाद से आर्मूर रेलवे लाइन के बारे में स्थानीय सांसद, संविधान निर्माता डॉक्टर BR अम्बेडकर, उन्होंने कहा कि अंबेडकर की प्रतिमा के सामने गलत प्रचार किया गया है। उन्होंने कहा है कि रेलवे लाइन के काम को लेकर अभी सर्वे शुरू नहीं हुआ है और DPR भी नहीं दिया गया है। उन्होंने याद दिलाया है कि सबसे ज्यादा राजस्व देने वाले दक्षिण मध्य रेलवे के लिए बजट में केंद्र की हठधर्मिता दिखाई है। उन्होंने कहा है कि कांग्रेस और बीजेपी पार्टियां स्थानीय संगठनों में एक होकर काम कर रही है। बीजेपी का कांग्रेस सरकार पर सवाल उठाए बिना केसीआर की आलोचना करना इसका सबूत है। उन्होंने साफ किया है कि बीआरएस पार्टी को किसी के साथ गठबंधन करने की जरूरत नहीं है। इस बैठक में बीआरएस पार्टी नेता विजयगिरी, नारायण, जहूर, अशोक स्वामी, श्रीनिवास, रामकुमार, श्रीनिवास, आसिफ और अन्य नेताओं ने भाग लिया। సంకల్ప యాత్ర పెట్టుకున్నా ఏ యాత్ర పెట్టుకున్నా మీకు జ్ఞాపకం వచ్చేది ఎన్నికలు అన్నప్పుడే మీకు సంకల్ప యాత్రలు, అనేక రథయాత్రలు జ్ఞాపకం వస్తాయి. ఆ సందర్భంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ మా వ్యవస్థాపధ్యక్షుడు కేసీఆర్ పైన, అట్లనే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే పనుల మీద మాట్లాడిన మాటలు పూర్తిగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నిజంగా ఒక్కొక్కసారి ఒక పార్లమెంట్ సభ్యుడు, మొన్నటిదాకా రాష్ట్రానికి అధ్యక్షుడు బీజేపీ పార్టీ, ఇప్పుడేమో దేశంలో జాతీయ కార్యదర్శి, అంటే మీరు అన్ని అబద్ధాలే మాట్లాడతామని చెప్పి గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తున్నానంటూ కనబడతాం. ఏం మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు? ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరిగింది, ఎంతైనా కొంత అని చెప్తుంది. మేము అడుగుతున్నాం, మేము అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం, మేము 3,62,000 కోట్ల రూపాయలు అనేక GSTలు, అనేక ట్యాక్స్ల రూపంలో కట్టినటువంటి డబ్బుల్లో ఇంకా 1,60,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి, మేము కట్టినటువంటి ట్యాక్స్ల రూపాన కేంద్రాలు కట్టిన డబ్బులే మాకు ఇస్తలేరు. అనేక సార్లు పదే మా నాయకులు కానీ నేను కూడా ఆదిలాబాదు పత్రికా పోస్టులో మాట్లాడినమాట, అయినా అదే మాట్లాడతారు. మేము అడుగుతున్నాం బండి సంజయ్ గారిని కానీ, నిన్నగాక మొన్న గెలిచిన ఇక్కడ ఈ లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలామంది నాయకులు ఉన్నారు. ఒక్క పని చెప్పంటున్నాం మేము, అసలు ఆదిలాబాదు జిల్లాకు ఒక్క పనైనా నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల కాలంలో ఆదిలాబాద్ జిల్లా కొరకు ప్రత్యేకంగా మేము చేసామని చెప్పండి.
ఒక్కటి మేము ఎన్నో చెప్తాం. మేము ఐటీ టవర్ చెప్తాం, ఇలా పెనుగంగా లోయర్ పెనుగంగా ప్రాజెక్టు విషయంలో మాట్లాడతాం. అట్లనే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన మాట్లాడతాం, అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన మాట్లాడతాం. మా ప్రభుత్వ నిధులతో తీసుకొచ్చాం. వెనుకబడ్డది ఆదిలాబాద్ అంటేనే ఆదివాసులు. అసలు ఆదివాసులు కుమ్రం భీము, కుమ్రం సూరు, కుమ్ర రామ్ వాళ్ళ పేరు ఏదో తీసుకుంటారు, సెంటిమెంట్ తప్ప. ఎన్నికలప్పుడు వచ్చి రామునితో పాటు ఇళ్ళని కూడా జోడిస్తారు. ఈ కుమ్రం భీమ్కి చేసింది ఏంది, కుమ్రం సూరుకు చేసింది ఏంది? ఒక్కటైనా ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసుల గ్రామాలు తాగే నీళ్ళు ఎవడిచ్చిండు? రండి మేము తీసుకెళ్తాం, ఎక్కడ కానీ అక్కడికి తీసుకెళ్తాం. ఆదిలాబాద్లో దళితులకు 4300 ఎకరాల భూమి ఇచ్చింది కూడా మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే. నువ్వు దళితుల గురించి మాట్లాడతావు, ఒక్క పని చేయవు. ఆదివాసీ గిరిజనుల గురించి మాట్లాడతావు, ఒక్క పని చేయవు. ఇక ఆదిలాబాద్ రైల్వే, ఆర్మూర్ రైల్వే పచ్చి అబద్ధం.